ఆ నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. తమకు ఎదురే లేదని విర్రవీగి ఆ పార్టీ గత ఎన్నికల్లో బొక్క బోర్లా పడింది. ఇందుకు పార్టీ చీఫ్ జగన్ వైఖరి, ఆయన నిర్ణయాలే పార్టీని ముంచాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు పూర్తిగా డీలా పడ్డారనే టాక్ వినిపిస్తోంది. దీనిపై వైసీపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? పార్టీకి పునర్వైభవం తీసుకువస్తుందా? వాదిస్తోంది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం వైసీపీకి పెట్టని కోట. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కాపు రామచంద్రారెడ్డి గెలిచారు. ఎన్నికల అనంతరం వైఎస్ మృతి చెందడం, జగన్ పార్టీ పెట్టడంతో రామచంద్రారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2012 బై ఎలక్షన్స్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 32,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అలాంటి చోట ప్రస్తుతం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గత 2024 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులకు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అందరికంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది. ఆయన 40,000 పైచిలుకు మెజారిటీ సాధించి జిల్లాలో రికార్డు మెజారిటీ నెలకొల్పారు. దాంతో వైసీపీ శ్రేణులు ఇక్కడ పూర్తిగా ఢీలా పడ్డారని టాక్ వినిపిస్తోంది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం ఒకప్పుడు వైసీపీకి కంచుకోట. అలాంటి చోట కూటమి అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 40,000 పైచులకు భారీ మెజారిటీతో గెలిచారు. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. నియోజకవర్గంపై పట్టున్న కాపు రామచంద్రారెడ్డిని కాదని మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డికి వైసీపీ అధిష్టానం సీటు కేటాయించింది. ఈ పర్యవసానమే పార్టీ పీకల్లోతు కూరుకుపోవడానికి కారణమైందన్న వాదన వినిపిస్తోంది. గత ఎన్నికల ముందు కాపు రామచంద్రారెడ్డికి వైసీపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కూటమిలో భాగంగా టీడీపీ, బీజేపీ, జనసేన ఒకటి కావడంతో ఆయనకు చుక్కెదురైంది. తన వర్గం మొత్తం బీజేపీలోకి వెళ్లడంతో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు పార్టీకి పూర్వవైభవం రావాలంటే కాపు రామచంద్రారెడ్డిని ఫ్యాన్ గూటికి తేవడమే తమ ముందున్న లక్ష్యమని వైసీపీ భావిస్తోంది. ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న మెట్టు గోవిందరెడ్డి పార్టీ కార్యక్రమాలకు చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీ శ్రేణులు మరింత ఢీలా పడుతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ 9 నెలల కాలంలో మెట్టు గోవిందరెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలకు దిగిన సందర్భాలు అరుదేనని చెప్పవచ్చు. కాపు రామచంద్రారెడ్డి అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన పోరాడే నైజం ఆయన సొంతం. ఆ ప్రాంత ప్రజల గొంతుకను జిల్లా పార్టీ సైతం వినిపించకపోవడం విచారకరం. ఇదే అదనుగా 25 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కాల్వ శ్రీనివాసులు వైసీపీ, జగన్పై విరుచుకుపడుతున్నారు. ఆయన దూకుడు కనీసం జిల్లా స్థాయి నేతలు సైతం ఖండించలేకపోతున్నారంటే పార్టీ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దాంతో నేడు అక్కడ ప్రతిపక్ష పార్టీ ఉందా అన్న భావన రాజకీయ విశ్లేషకుల్లో ఉంది. వైసీపీ అధిష్టాన నిర్ణయాల వల్ల గత ఎన్నికల్లో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీ అధినేత జగన్ వైఖరి, ఆయన చుట్టూ ఉన్న కోటరీ నిర్ణయాల వల్ల పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని బహిరంగ విమర్శలు వెల్లువెత్తాయి. పార్టీ ముందుగానే నిర్ణయం తీసుకోలేకపోవడం, చివరి క్షణాల్లో కొందరు సిట్టింగ్లను పక్కన పెట్టడం, మరికొన్ని చోట్ల అభ్యర్థులను ఒక్కచోటి నుంచి మరొక చోటికి మార్చడం, ఇలాంటి నిర్ణయాల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. వైసీపీకి కంచుకోటైన రాయదుర్గం నియోజకవర్గంలో కొత్త నేతను తెస్తారా? కాపునే రీఎంట్రీ ఇస్తారా? వేచి చూడాల్సిందే. వైసీపీ అధిష్టాన నిర్ణయం కోసం ఆ నియోజకవర్గ నేతలు తహతహలాడుతున్నారు. వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.